ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. యేసుక్రీస్తు ప్రభువు వారికి ఉన్నటువంటి మరొక పేరు మనతో ఉండే దేవుడు. దేవుడు మనతో ఉంటే మన జీవితాలు వర్ధిల్లుతాయని, మన యొక్క ప్రయాణం అంతట్లో కూడా లేదా మన జీవితం అంతట్లో కూడా దేవుడు మనకు క్షేమాన్ని కలుగ చేస్తానని నిన్నటి దినాన మనం ధ్యానం చేసుకున్నాం. దేవుడు మనతో ఉంటే జరిగేటువంటి గొప్ప ధన్యత, విజయము. మన జీవితంలో మనకి దేవుడు గనక తోడుగా ఉంటే అన్ని విషయాలపై జయాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. పరిస్థితులు ఎంత అననుకూలంగా ఉన్నప్పటికీ కూడా, చుట్టుపక్కల వారు ఎవరూ కూడా సహకరించినప్పటికీ కూడా అద్భుత రీతిలో దేవుడు మనకి విజయాన్ని అనుగ్రహించేటువంటి వాడిగా ఉంటున్నాడు. కాబట్టి దేవుణ్ణి మనము తోడుగా ఉంచుకుంటే మన యొక్క జీవితాలు జయకరంగా సాగిపోతాయి. పిల్లల దినవృత్తాంతముల 2వ గ్రంథము 32వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు, అష్షూరు రాజు అయినటువంటి సన్హెరీబు హిజ్కియా పరిపాలిస్తున్నటువంటి సమయాల్లో ఆయన మీదకి యుద్ధానికి వచ్చాడు. హిజ్కియా దేవుని యందు భయభక్తులు కలిగి ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడినటువంటి వాడిగా, ప్రతి విషయంలో దేవుని తోడుగా ఉంచుకున్నటువంటి వ్యక్తిగా మనకు కనపడుతున్నాడు. అతని మీదకి సన్హెరీబు రాజు యుద్ధానికి వచ్చినప్పుడు హిజ్కియా తన ప్రజలతో అంటున్నటువంటి మాట ఏంటంటే, మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి. అష్షూరు రాజుకైనను అతనితోనున్న సైన్యముకైనను మీరు భయపడవద్దు, విస్మయం పొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయం కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ. మనకు సహాయము చేయుటకు, మన యుద్ధములను జరిగించుటకు మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు హిజ్కియా యొక్క మాటల యందు నమ్మిక ఉంచరే. కాబట్టి హిజ్కియా తన యొక్క సైన్యం ఎట్లాగా అష్షూరు రాజు యొక్క సైన్యము విస్తారముగా ఉంది అని భయపడలేదు, కానీ తన ప్రజలకు ఒక అండగా, ఒక ధైర్యము కలిగించేటువంటి మాటలను ఇక్కడ హిజ్కియా పలుకుతున్నాడు. ఏంటంటే, అతనికి మాంస సంబంధమైనటువంటి బాహు ఎక్కువ ఉంది, కానీ అతని కంటే మనకు సహాయం చేయుటకు, మన యుద్ధాలు జరిగించుటకు మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి మీరు ఏమాత్రం కూడా భయపడవద్దు అని చెప్పినప్పుడు ప్రజలు ఆ మాటలు విన్నారు పిల్లల. కానీ అష్షూరు రాజు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇప్పటి వరకు మేము కానీ మా పితరులు కానీ జయించినటువంటి అన్ని దేశాల యొక్క దేవతలు కానీ దేవుళ్ళు కానీ ఏ ఒక్కరు కూడా మమ్మలను ఎదిరించేటువంటి శక్తిని ఆ రాజులకు ఇవ్వలేదు. మీ దేవుడైనటువంటి యెహోవా కూడా మిమ్మలను రక్షించలేడు. కాబట్టి మీరు ఆయన మాటలను విశ్వసించబాకండి. ఒకవేళ మీరు కనుక ఆయన మాటలను విశ్వసించినట్లయితే మీరు ఆకలి చేతను, దప్పిక చేతను చచ్చిపోయేటువంటి స్థితిలో ఉంటారు. కాబట్టి మీరు మాకు లొంగిపోండి అని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడినట్లుగా ఇక్కడ గమనించవచ్చుకుంటారు. అయితే వారందరూ కూడా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, దేవుడు మనకు తోడుగా ఉంటే మన యొక్క జీవితాల్లో విజయం కలుగుతుంది అని వారు విశ్వసించారు. అందుకనే దేవుని తట్టు తిరిగి వారు ప్రార్థన చేసినట్లుగా మనం గమనించవచ్చు. దినవృత్తాంతముల 2వ గ్రంథము 32వ అధ్యాయము 20వ వచనం చూస్తే, రాజైన హిజ్కియాయు ఆమోజు కుమారుడైన యెషయా అను ప్రవక్తయు ఇందును గురించి ప్రార్థన చేసి ఆకాశము తట్టు చూచి మొర్రపెట్టగా యెహోవా ఒక దూతను పంపెను. అతడు అష్షూరు రాజు దండులోని పరాక్రమశాలులందరినీ, సేనా నాయకులను, అధికారులను నాశనము చేయగా అష్షూరు రాజు సిగ్గు నొందిన వాడే తన దేశములకు తిరిగిపోయాను. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉంటే ఎంతటి సైన్యమైనా పారిపోవాల్సినటువంటి అగత్యము వారికి ఏర్పడుతుంది. ప్రజలు ఒకే ఒక దూతను దేవుడు వారి మధ్యలోనికి పంపించినప్పుడు ఆ ఒక్క దూత పరాక్రమశాలులందరినీ చంపివేయడంతో అష్షూరు రాజుకు దిక్కు తోచక సిగ్గుపడి అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లుగా మనం చూడొచ్చుకుంటారు. ఈ లోకంలో మనం విశ్వాస యాత్రలో కొనసాగుతున్నప్పుడు కూడా మన చుట్టుపక్కల అనేక మంది మనకు వ్యతిరేకంగా లేవచ్చు, మనకు వ్యతిరేకంగా ప్రేలాపనలు పాలవచ్చు, మన గురించి చెడ్డగా ప్రచారం చేయవచ్చు. కానీ దేవుడు మనకు తోడుగా ఉంటే మనసు ఏ విధంగా అయితే విడిపోతుందో అలాగా అన్నీ కూడా తీసివేసి వారి మీద విజయాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు పిల్లరా. కాబట్టి ఈ లోకంలో దేని గురించి కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ప్రభువుని మనకు సహాయంగా పెట్టుకుంటే, ప్రభువుని మనకు తోడుగా ఉంచుకుంటే అన్నిటి మీద మనకు విజయాన్ని, శత్రువుల మీద విజయాన్ని, అలాగే శత్రు సైన్యం మీద విజయాన్ని, శ్రమల మీద విజయాన్ని, శోధనల మీద విజయాన్ని, అన్నిటి మీద విజయాన్ని మనకు ప్రభు అనుగ్రహిస్తాడు. వీరు ప్రార్థన చేయగానే ఒక దూత వచ్చి వారిని సంహరించినట్లుగా ప్రభువుని మనం వేడుకున్నప్పుడు ప్రభువే మన పక్షాన కార్యం జరిగిస్తాడు. కాబట్టి ఈ దిన వాక్య ధ్యానం ద్వారా ప్రభువుని మనకు తోడుగా ఉంటే
మనకి అన్నిటి మీద జయమే. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరం దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా ప్రేమ గల మా తండ్రి, మీరు మాకు తోడుగా ఉంటే ప్రతి విషయం మీద, సాతాను మీద, శ్రమల మీద, శోధనల మీద, అన్నిటి మీద విజయాన్ని అనుగ్రహిస్తానన్నావు ప్రభా. కాబట్టి మేము మనుషుల వైపు చూడకుండా, అశూరు రాజు అయితే మాంస సంబంధమైనటువంటి బాహు మీద ఆధారపడ్డాడు, కానీ హిజ్కియా రాజు అయితే నాయన మీ మీద ఆధారపడి ఒక గొప్ప విజయాన్ని పొందాడు నాయన. అలాగే మేము కూడా మీ మీద ఆధారపడి మాకు కలిగేటువంటి శ్రమలు, శోధనలు, కష్టాల్లో, నష్టాల్లో ప్రభా జయాన్ని పొందుకోవడానికి సహాయం దయచేయమని యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.